అస్సలు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం లేదు అని ఇంద్రుడికి ఎంత చెప్పినా కూడా ఇంద్రుడు వేడుకుంటూ ఉంటాడు. ఇదంతా గంగాదేవి ద్వారం బయట నుండి వింటూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ లోపలికి వచ్చి, నా గురించి మీరు ఇద్దరు వాదించుకోకండి, ఈ లోకరక్షణ కోసం నేను ఇంద్రుడితో పాటు స్వర్గానికి వెళతాను, కానీ ఒక షరతు అని అంటుంది. ఇంద్రుడు నమస్కరించి, చెప్పు గంగా, నువ్వు ఏమి అడిగినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటాడు. గంగాదేవి నమస్కరించి, నేను ఈ మనిషి శరీరంలో మీతో రాలేను, నేను ఇప్పుడు అంతర్ధానం అయిపోయి విష్ణువు నుండి జన్మిస్తాను, అప్పుడు మీరు నన్ను తీసుకుని వెళ్ళండి అని అంటుంది. అది వినగానే పార్వతీదేవి భోరున ఏడుస్తూ, అక్కా, నన్ను వదిలి వెళ్లిపోతున్నావా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అక్కా అని భోరున ఏడుస్తుంది. గంగాదేవి పార్వతీదేవి కన్నీరు తుడుస్తూ, ఏడవకు చెల్లి, నేను ఇప్పుడు వెళ్లిపోయినా కూడా నేను మళ్లీ జన్మించాక ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటాను అని మాట ఇస్తుంది.